మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరే భయపడాల్సిన అవసరమే లేదు. ధైర్యంగా ఉండండి. నిన్నటి రోజు కష్టంగా ఉండొచ్చు. అలాగే ఈరోజు కూడా కష్టంగానే ఉండొచ్చు. కానీ రేపటి రోజు మాత్రం ఖచ్చితంగా అందంగానే ఉంటుంది. కాస్త ఓపికగా భరించు. నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి. కానీ దెబ్బ తగలకూడదు. గాయం కనిపించకూడదు. నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. అది కేవలం నీ విజయం వల్లే సాధ్యమవుతుంది. చులకనగా చూసిన వారికి చురుకుమనేలా ఎదగాలి నీ జీవితం. అంతేకాని పగ ప్రతీకారాలతో సమయాన్ని వృధా చేసుకోకూడదు. నీ బాధని బలంగా చేసుకుని భవిష్యత్తుని భాగ్యంగా నిర్మించుకో. ప్రతి మనిషికి భగవంతుడు మారడానికి ఒక అవకాశం ఇస్తాడు. మనం మారడానికి అవకాశం రావటం ముఖ్యం కాదు, దాన్ని గుర్తించటం ముఖ్యం. అప్పుడప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడాలి. కొంతమంది నిజస్వరూపాలు బయటపడతాయి. మనం అన్ని విషయాల్లో అర్హతలు, అంతస్తులు చూస్తాం. కానీ ఒక్క స్నేహం విషయంలో మాత్రం మనసుని మాత్రమే చూస్తాం. అదే స్నేహం యొక్క గొప్పతనం. ఇతరులు తప్పు చేస్తే నీతులు చెబుతాం. అదే మనం తప్పు చేస్తే కారణం చెబుతాం. అన్ని పరిస్థితులకు కారణాలు ఉంటాయి. వారి యొక్క పరిస్థితిని బట్టి ఆ తప్పును నిర్ణయించాలి. ఆ నిర్ణయాన్ని బట్టే మీ యొక్క గుణం కూడా నిర్ణయించబడుతుంది. నీ యొక్క అర్హత గురించి మాట్లాడే వారికి ఈ ఒక్క మాటతో బుద్ధి చెప్పు. కాలం ఎప్పుడూ ఒకే చోట ఆగిపోదు అని. చదువు రాని వారి చేతిలో పుస్తకాన్ని, మనసు లేని వారి చేతిలో జీవితాన్ని పెట్టకూడదు. ఎందుకంటే ఇద్దరూ వాటితో ఆడుకుంటారే తప్ప విలువను ఇవ్వరు. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకటం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకటం గొప్ప. ఈ రోజుల్లో శాంతం, ప్రశాంతం, అలాగే మంచితనం అంటూ కూర్చుంటే ఎదుటివారికి మనం చేతగాని వారిలాగానే కనిపిస్తాం. కష్టమైనా పర్వాలేదు, కొన్నిసార్లు కఠినంగానే ఉండండి. జీవితం అంటే ప్రాణం ఉన్నప్పుడు బ్రతికేది కాదు, ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతకగలిగేది. సన్మానం పొందడంలో గొప్పతనం లేదు, దానిని పొందడానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంటుంది. నిజాయితీ, అలాగే నీ పనిలో సాధించాలనే సంకల్పం, ఈ రెండూ ఉంటే పూరె గుడిసెలో ఉన్న బంగారు మెడలు కట్టగలం. ఒక పురుగులో ఉన్నప్పుడు చిచి అని చిరాకు పడతారు. అదే పురుగు సీతాకోక చిలుకలా మారినప్పుడు తన అందాన్ని చూసి మురిసిపోతారు. మన జీవితాల్లో కూడా అంతే. కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు. విజయవంతంగా ఉన్నప్పుడు నిన్ను ఎవ్వరూ వదులుకోరు. నిన్ను వద్దు అని వదిలేసిన వారు మళ్ళీ పిలిచారు అని పరిగెత్తకు. ఎందుకంటే నిన్ను నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడూ నీతోనే ఉంటారు. నీ నుండి ఏదో ఆశించేవారు మాత్రమే అవసరం తీరాక ఇక అనవసరమని వదిలేస్తారు. వదిలేసిన వారు మళ్ళీ పిలిచారు అంటే మళ్ళీ ఏదో అవసరం ఉందని అర్థం. వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో రక్త సంబంధానికి కూడా పలకరింపు అనేదే లేదు. డబ్బుకు ఇచ్చే విలువ బంధానికి ఇవ్వలేకపోతున్నారు కాదంటారా? ఎప్పుడూ కూడా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకు. ఎందుకంటే నువ్వు అందనంత దూరం వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా అన్నీ అర్థమవుతూ ఉంటాయి. అప్పుడు అర్థమైనా కూడా తిరిగి రాలేని పరిస్థితి ఉంటుంది. కూర్చుని ఒక్క క్షణం ఆలోచించు, అన్నీ గుర్తు తెచ్చుకో. నీ మీద పడింది నిందే అయితే, నీకు జరిగింది అవమానమే అయితే సమయం తీసుకుని అది నిజం కాదని నిరూపించు. జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా ఉండండి. ఫ్రెండ్స్, ఇది మరి ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి.
అలాగే కామెంట్ కూడా చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్‌లో చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని విలువైన కొటేషన్స్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్.